మడత కుర్చీల గురించి మనం విన్నాం. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఫోల్డబుల్ హౌసెస్ అనేది కూడా వస్తున్నాయండి. వింటూ ఉంటేనే ఏంటని చూడాలనిపిస్తుంది కదా. సీబాక్స్ హోమ్స్ వల్ల అయితే వారైతే ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఇలా ఫోల్డబుల్ హౌసెస్ అనేది కూడా మనందరికీ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. నియరెస్ట్ పోర్ట్ నుంచి కస్టమర్కి ఎక్కడికైతే కావాలో ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడ సప్లై చేస్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మడత కుర్చీల గురించి మనం విన్నాము. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఫోల్డబుల్ హౌసెస్ అనేది కూడా వస్తున్నాయండి. కంటైనర్ హౌసెస్ చూసాము, కానీ ఇప్పుడైతే ఫోల్డబుల్ హౌసెస్ అంట. వింటూ ఉంటేనే ఏంటని చూడాలనిపిస్తుంది కదా. ఎస్, ఇప్పుడు ఆ హౌసెస్ ఏంటో అనేది కూడా మీ అందరికీ నేను చూపించేస్తాను. మరి అయితే లేట్ ఎందుకు. మరి ఈ సీబాక్స్ హోమ్స్ వల్ల అయితే వారైతే ఇప్పుడు ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఇలా ఫోల్డబుల్ హౌసెస్ అనేది కూడా మనందరికీ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ అద్భుతాన్ని నాతో పాటు మీరు కూడా చూసేయండి. మరి తెలియదు, వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి. హాయ్ సార్. యా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మడత కుర్చీల గురించి విన్నాము. అలాగే ఈ మడత పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ చేసే హౌసెస్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఇప్పుడు మా దగ్గర. యా, అదే ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు. అవును సార్. అండ్ సో ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాను రండి. ఇది మడత పెట్టే మన హౌసెస్ ఉన్నాయి కదా, ఇది మనకు వచ్చి 2 రూమ్స్ వస్తాయి అనమాట. ఒకటి వచ్చి పేరెంట్ రూమ్స్, ఒకటేమో కిడ్స్ రూమ్. అది కాకుండా కంబైన్డ్ గా వాష్రూమ్ ఉంటుంది. అది కాకుండా మోడ్యులర్ కిచెన్ ఉంటుంది అనమాట. మనకి ఓపెన్ హాల్ ఉంటుంది. ఇలా ఇది ఏంటంటే మనకి ఎక్కడికైనా కావాలి అనుకున్నప్పుడు దీన్ని మూవింగ్ చేసేసుకోవచ్చు. రేపన్నా ఒకవేళ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నా సరే దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుంటే చిన్నది అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలితే అక్కడ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే యూజువల్గా ఇలాంటి హౌసెస్ అంటే చూస్తూ ఉంటే ఏ మెటీరియల్ ఏం వాడారు అసలు? ఇది యాక్చువల్లీ మనకి వచ్చి పీవీసీ వుడ్ ప్యానల్స్ వాడతారనమాట. అవుట్ సైడ్ ఇంటీరియర్, లోపల వచ్చి మనకి గాల్వనైజ్డ్ ఐరన్, తర్వాత వచ్చి మనకి మధ్యలో రాక్ వూల్ అనేది ఒకటి ఉంటుంది, అంటే పైప్ ప్రూఫ్ అనమాట. దాంట్లో మధ్యలో వచ్చి మనకి సిమెంట్ షీట్ వస్తుంది. అంటే బోత్ సైడ్ ఐరన్ విత్ పీవీసీ వాల్ ప్యానల్స్, తర్వాత రాక్ వూల్, తర్వాత సిమెంట్, అందుకే ఇంత స్ట్రాంగ్ ఉంటుంది ఇది. అండ్ యూజువల్గా ఎండాకాలంలో ఎక్కడైనా కానీ మనం అనుకున్నాం అనుకోండి, ఓపెన్ ప్లేసెస్లో మనం ఇలాంటి హౌసెస్ పెట్టుకోవాలి, ఒక ఫామ్ హౌస్ లాంటిది అనుకుంటే కొంచెం హీట్ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటారా, లేకపోతే హీట్ అనేది లోపలికి వస్తుంది? హీట్ అనేది మినిమం ఉంటుంది సార్. బట్ ఏంటంటే హీట్ మనకి ఓన్ మామూలుగా కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా హీట్ అనేది ఉంటుంది. దీంట్లో కూడా లైట్గా ఉంటుంది, ఉండదని అంటలే. బట్ ఏంటంటే మనకి ఎక్కడికక్కడ విండోస్ ఉన్నాయి కాబట్టి లోపల వెంటిలేషన్ బయట సైడ్ వెళ్ళే విధంగా మనకి కొంచెం డోర్స్ అని ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ యొక్క హౌస్ చూస్తూ ఉంటే అండ్ దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎంత టైం పడుతుందండి? 3 hours. 3 hours పడుతుంది. ఓకే, జస్ట్ 3 hours. 3 hours మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చూస్తే మనకు ఒక సింగిల్ బెడ్రూమ్, దాంతోపాటు కిడ్స్ ఒక రూమ్ అనేది ఉంది. ఇలా ఇంకా ఏమన్నా ఉందా? దీంట్లో వచ్చి మనకి ఇది 2 BHK ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటి 3 BHK అండ్ 4 BHK కూడా ఉంటుంది అనమాట. 4 BHK కూడా? దీంట్లో 4 BHK కూడా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇది 20x20 సైజ్, 20x30 వచ్చి 3 BHK ఉంటుంది, 20x40 వచ్చి 4 BHK ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ప్రెసెంట్ ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు ఏంటి? యాక్చువల్లీ మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా చూసుకుంటే మనకి ఏపీలో దగ్గర ఒక 10 యూనిట్స్ దాకా సేల్ అయ్యాయి. తెలంగాణ సైడ్స్ అంటే మనకి ఆధురి ఇన్ఫ్రా అలాంటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పర్పస్లో ఎక్కువ తీసుకున్నారనమాట. రిసార్ట్స్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి. మనకి ఆధురి ఇన్ఫ్రా వాళ్ళు ఏంటంటే రిసార్ట్ పర్పస్ వాళ్ళు తీసుకున్నారు దగ్గర ఒక 2-3 యూనిట్స్. అది కాకుండా ఇంకా చుట్టుపక్కల కొన్ని ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు దీన్ని మనకు ఒక చిన్న రూమ్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ మొత్తం అంతా హాల్ పెట్టుకుంటే క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు పీస్ఫుల్గా వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అనమాట. ఓకే. అండ్ ఈ హౌసెస్ చూస్తూ ఉంటే సింపుల్గా మోడ్రన్గా ఎలాంటి హౌస్ అయితే కావాలో సో దానికి తగ్గట్టు అయితే ఇక్కడ మొత్తం అన్ని హంగులతో కూడా ఉంది. ఈవెన్ యూరోపియన్ స్టైల్లో ఉన్న ఆ కిచెన్ కానీ అండ్ బెడ్రూమ్స్ కానీ
అంతా సఫిషియంట్ ప్లేస్ అనేది కూడా కనిపిస్తూ ఉందండి. యా ఓకే. అండ్ సో ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఓకే సార్. అండ్ ఇన్స్టాల్ చేయడానికి అయితే 3 అవర్స్ 3 పడుతుంది అవర్స్ పడుతుంది మనకి. అండ్ దీనికి లిఫ్ట్ చేయడానికి కానీ అది యాక్చువల్లీ ఇది క్రెయిన్తో లిఫ్ట్ చేస్తారు. లేబర్ ఉంటే లేబర్తో పాటు మనకి ఏంటంటే జాకీస్తో పాటు దాన్ని మూవింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. కమింగ్ టు ద ఫ్లోరింగ్ అండ్ ఫ్లోరింగ్ వచ్చి పీవీసీ వుడ్ ఫ్లోర్ వస్తుంది మనకి. ఓకే. ఎందుకంటే టైల్స్ అనేది దీనికి సెట్ అవ్వదు. టోటల్ పీవీసీ వుడ్ ఫ్లోర్ రావడం వల్ల దీనికి కొంచెం నీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. క్లీనింగ్ ఓన్లీ బట్ మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీనికి. యా, ఎప్పుడైనా కానీ మనము బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి హౌసెస్ రిసార్ట్స్కి కానీ అండ్ ఎవరైనా కానీ ఒక దీనికి సఫిషియెంట్గా ఉన్న ప్లేస్లో ఇలాంటి హౌసెస్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఎస్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే కన్స్ట్రక్షన్ కొన్ని ఫామ్ హౌస్లో వాటిలో కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు. ఎస్, అవును. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే. అండ్ లోపల ఏసీ పెట్టుకోవచ్చు, ఏసీ పెట్టుకోవచ్చు, టవర్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు, కూలర్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అన్నమాట. ఓకే. ఎలాగైనా చేసుకోవచ్చు. అండ్ ఈ హౌస్ అయితే చాలా బాగుందండి. అదే కాకుండా దీంట్లో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. కస్టమైజేషన్ కలర్ కస్టమైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి గ్లాస్ డోర్ వస్తుంది కదా, కేఎఫ్సి గ్లాస్ డోర్. అది కాకుండా మనకి నార్మల్ డోర్ టైప్ కూడా కావాలన్నా నార్మల్ డోర్ కూడా వస్తుంది, అల్యూమినియం డోర్ టైప్. ఓకే. ఓకే. సెక్యూరిటీ పరంగా కూడా పర్లేదు, సెక్యూరిటీ పరంగా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే ఇది గ్లాస్ కదా బ్రేక్ అయిపోద్దని ఒక ఆలోచన ఉంటుంది. గ్లాస్ డోర్ అని పెట్టుకోకలేదు, నార్మల్ డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. మరి ఈ హౌస్ అయితే బాగుంది. మరి నెక్స్ట్ ఏ హౌస్ చూపించబోతున్నారు మాకు? నెక్స్ట్ వచ్చి మీకు స్పేస్ క్యాపిటల్ హౌస్ చూపిస్తాను రండి, లగ్జరీ దానికి. యా. సీ బాక్స్ హోమ్స్లలో ఇప్పటి వరకు ఉన్న హౌస్లో నాకు బాగా అట్రాక్ట్ చేసిన హౌస్ ఇదే. యా. ఎందుకంటే ఒక డిఫరెంట్ మోడల్ ఉంది. అలాంటి హౌస్ అంటే కొంచెం నార్మల్ ఉంటుంది కానీ దిస్ ఈస్ అనే ప్రీమియం వన్. యా, ప్రీమియం. ఓకే. సీ బాక్స్ హోమ్స్లలో మెయిన్గా అందరినీ అట్రాక్ట్ చేస్తున్నది ఆ ఫోల్డబుల్ హౌస్తో పాటు ఈ స్పేస్ క్యాప్సూల్ కూడా. ఎస్ సార్. యా, దీని గురించి కాస్త చెప్తారా? లోపలికి రండి, చూపిస్తాను కూడా. ఓకే. సీ బాక్స్ హౌస్లో దిస్ ఈస్ ద ప్రీమియం లగ్జరీ హౌస్ అనమాట ఇది. ఓకే. ఇది వచ్చి మనకి టోటల్ రిసార్ట్స్కి వాళ్ళకి యూజ్ చేస్తారు. ఇది ఓకే. రిసార్ట్లో ఏంటంటే ఇది వచ్చి 1 BHK టైపు. అంటే మనకి మీడియంలో బెడ్ వేసుకొని స్కైని చూసుకుంటూ నక్షత్రాలను చూసుకుంటూ అలా నైట్ పడుకోవచ్చు. అది కాకుండా నైట్ టైం ఏంటంటే మరి ప్రకృతి రిసార్ట్స్ అంటే ఏంటంటే మౌంటైన్ పైన ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. సో ప్రకృతిని కూడా మనం చూడొచ్చు అనమాట దీంట్లో. సో ఓపెన్ విండోస్ కర్టెన్స్ అవి తీసుకొని నీట్గా పైన స్కైని ఫ్రంట్ వచ్చి మనకి లొకేషన్ కూడా చూసుకుంటూ హ్యాపీగా పడుకోవచ్చు. ఏంటంటే ఈ క్యాప్సూల్ యొక్క ప్రత్యేకత చూస్తూ ఉంటేనే సో హాఫ్ ఆఫ్ ది మొత్తం అయితే ఒక విండోస్ తో కవర్ చేసి ఉంది. అంటే ఆ వ్యూ ని చూడడానికి యాక్సెసిబుల్ ఉండేటట్టు. యాక్చువల్లీ మనకి మనాలి అటువంటి ప్లేస్ లో ఏంటంటే వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడు హిల్ స్టేషన్ లో కూడా వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది రిసార్ట్స్ కి అట్లకి. అది కాకుండా దీనికి వాడేది ఏంటంటే టోటల్ బాడీ అంతా మనకి పీవీసీ వుడ్ ప్యానల్స్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే చెద పట్టడం కానీ రస్ట్ పట్టడం కానీ ఏమి ఉండదు. ప్లస్ ఇంకేంటంటే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది దీని మెటీరియల్. ఎందుకంటే దీని టోటల్ బాడీ కూడా మనకి అల్యూమినియం బాడీ వస్తుంది అనమాట. దీని వెయిట్ కూడా 5 టన్ అలా ఉంటుంది. అంటే ఎవరైనా కానీ ఒకవేళ దీన్ని ఆర్డర్ చేశారనుకోండి, ఎన్ని డేస్ పడుతుంది డెలివరీ? 45 days పడుతుంది సార్. 45 days. ఎందుకంటే ఇందులో ఏంటంటే కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, అందులో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తగ్గట్టు వాళ్ళ డిజైన్ బట్టి ఇది కూడా కస్టమైజేషన్ చేసి మనం ఇస్తుంటాం అనమాట. సో అందుకే టైం. అంటే ఇంకొకటి హైలైట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ లాక్ అనేది కూడా మీరు ఎవరైనా కీస్తో అవసరం లేకుండా అంటే నెంబర్ సంబంధించినది కూడా మీరు పెట్టారు కదా. అవును సార్. అది కూడా చాలా బాగుంది, ఒక స్మార్ట్ లాక్. ఎందుకంటే ఇది ఏంటి ఆపరేటింగ్ ఎలాగంటే అంటే ఫింగర్ ప్రింట్ తో ఆపరేట్ చేయొచ్చు, కార్డ్ అండ్ పిన్. అందుకే కాదు కూడదు అంటే లాస్ట్ ఫైనల్ గా మనం కీతో కూడా ఆపరేట్ చేయొచ్చు. మొత్తం 4 విధాలుగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దీని అసెంబుల్ కానీ లేకపోతే ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటుంది? ఇది టోటల్ యూనిట్ ఇలాగే వస్తుంది సార్. యూనిట్ పరంగా వస్తుంది తప్ప దీన్ని అసెంబుల్ చేయడం కానీ ఏమి ఉండదు. నియరెస్ట్ పోర్ట్ నుంచి కస్టమర్కి ఎక్కడికైతే కావాలో ఆల్ ఓవర్ ఇండియాలో అక్కడికి సప్లై చేస్తుంటాం. ఎవరైనా కానీ కస్టమర్స్ మిమ్మల్ని వేరే రాష్ట్రంలో కానీ అక్కడ అడిగారు అనుకోండి, సో ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలా? మనకి ఏంటంటే పోర్ట్ అవుట్ సైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అవుతుంది అనమాట. ఓకే. ఎందుకంటే కొంతమంది ఢిల్లీలో ఉండొచ్చు, కొంతమంది ముంబైలో ఉండొచ్చు, కొంతమంది హైదరాబాద్లో ఉండదు.
నియరెస్ట్ పోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళ ప్లేస్ అంటే ప్రతి ఒక్కరు పలానా ప్లేస్లో పెట్టుకోరు, కొంతమంది ఎక్కడో లోపలికి ఎక్కడో పెట్టుకోరు. రైట్. సో వాళ్ళ ప్లేస్కి ఎంత అయితే అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ అంత పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ స్పేస్ క్యాప్సూల్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఇందాక అన్నారు ప్రీమియం అని చెప్పేసి, ఇది యాక్చువల్లీ ఇది మోడల్ కూడా అలాగే ఉంది. ఇది యాక్చువల్లీ ఇది టోటల్ లగ్జరీ సెగ్మెంట్లోకి వెళ్తుంది అనమాట. ఓకే. ఇది పర్ డే రిసార్ట్ వాళ్ళు ఏంటంటే 25,000 దాకా ఛార్జ్ చేయొచ్చు. 15,000 నుంచి అప్ టు 25,000 వరకు పర్ డే ఛార్జ్ చేయొచ్చు. సీ బాక్స్ హోమ్స్ లో Yeah. వన్ ఆఫ్ ద ప్రీమియం అయితే ఇదే Yeah. అనిపిస్తుంది. అండ్ సో దీని అప్రాక్సిమేట్ కాస్ట్ ఏమన్నా? మనకి ఏంటంటే ఇది వచ్చి 16,50,000 నుంచి స్టార్టింగ్ ఓకే. అప్ టు 35 lakhs వరకు, ఓకే. డిపెండ్ ఆన్ ద మోడల్స్. ఇందులో ఎదురు బాల్కనీ ఉంటుంది, దీంట్లో 2 BHK కూడా ఉంటుంది. ఓకే. ఇది 1 BHK టైపు, దీంట్లో 2 BHK కూడా ఉంటుంది అనమాట. ఓకే. 2 BHK అనేది Yeah. కూడా దాని సైజ్ తగ్గట్టు ఆ Size, ప్రైస్ అనేది కూడా వేరీ అవుతుంది. వేరియేషన్ అవుతుంది. ఓకే. ఈ స్పేస్ క్యాప్సూల్ అయితే చాలా బాగుంది. Okay. అండ్ ఆల్రెడీ ఒక ఫోల్డబుల్ హౌస్ అనేది కూడా Yeah. చూపించారు. అండ్ నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? మినీ ఫోల్డింగ్ హౌస్ Okay. ఆఫీస్ పర్పస్లకి అట్లకి నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే. ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి నిల్చోబెట్టారు ఏంటండి? అంటే యాక్చువల్లీ ఇది మినీ ఎక్స్పెండబుల్ హౌస్ సార్. Okay. ఇది యాక్చువల్ ఏంటంటే మడత పెట్టిన తర్వాత మనకి ఇదే సైజులో ఉందో 2 feet అదే ఫీట్లో వస్తుంది అనమాట. ఓకే. మళ్ళీ ఫోల్డింగ్ అయితే ఇది ఫోల్డ్ ఓపెన్ చేస్తే ఇంత వస్తుంది అనమాట. అది కాకుండా మనకి ఏంటంటే ఆఫీస్ పర్పస్ ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. Yeah. బట్ ఏంటంటే వాళ్ళకి టైం టేకన్ కూడా, అంటే క్లయింట్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చిన వాళ్ళకి కూడా ఇంప్రెస్ అవుతారు. అంటే కొంచెం మంచి లొకేషన్లో కూర్చొని మాట్లాడుకోవడానికి, పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి, డీలింగ్స్కి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. అందుకే దీనికి ఎక్కువ ఆఫీస్ పర్పస్కే యూజ్ చేస్తారు. యా. ఓకే. అండ్ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఫోల్డబుల్ది కాబట్టి సో దాన్ని వెంటనే ఇన్స్టాల్ అనేది కూడా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక 2 hours అంతే, ఓకే. ఎంతో కాదు ఒక 2 hours వర్క్ ఉంటుంది. సో ఇది ఎంత అండి? సైజ్ ఎంత అండి? ఇది వచ్చి 16x18 సార్. 16x18. 18 ఓకే. ఆఫీస్ పర్పస్కి అయితే ఆఫీస్ పర్పస్కి, లేదంటే ఏదైనా మ్యూజిక్ క్లాసెస్కి కూర్చొని పీస్ఫుల్గా పిల్లల్ని కూర్చోబెట్టి అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. మల్టీపర్పస్ ఒకదానికనే కదా, కస్టమర్కి ఎలా కలితే అలా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది టోటల్లీ ఆఫీస్ పర్పస్ కాబట్టి ఇది ప్లెయిన్ సర్ఫేస్లో ఉంది. ఓకే. అది కాకుండా దీంట్లో ఎవరికైనా వాష్రూమ్స్ లాంటిది ఏమైనా కావాలంటే దాంట్లో కస్టమైజేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పారండి ఈ లైట్స్ కానీ లేకపోతే స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించి ఎలా క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నారు? అంతా టోటల్ క్వాలిటీ యూజ్ చేస్తే సర్టిఫికేటెడ్ వైజ్గానే పంపిస్తారనమాట. ఓకే. ఎందుకంటే ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసి వాళ్ళు పంపిస్తారు. మేము కూడా దానికి అన్ని స్పెసిఫికేషన్స్ వస్తాయి, ఏది వాడారు ఏది వాడలేదు అని చెప్పి దాన్ని బట్టి మేము చూస్ చేసుకొని దానికి చేసుకుంటాం. ఎందుకంటే రేపటి రోజు ఒకవేళ డ్యామేజ్ వచ్చినా సరే దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా మేము ట్రై చేయాలి కాబట్టి. రీసెంట్గా ఇలాంటి వాటికి అనేటప్పటికి చాలా మంది ఒక కంటైనర్ హౌసెస్ కానీ ఒక కంటైనర్కి సంబంధించిన ఆఫీస్ సెటప్స్కి వెళ్తూ ఉంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సార్ ఇది యాక్చువల్ ఏంటంటే కంటైనర్ అనేది ఒకప్పుడు ఓల్డ్ వర్షన్, ఇప్పటికి స్టిల్ ఉంది. ఎందుకంటే మెరైన్ కంటైనర్ని కట్ చేసి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసి అమ్ముతారు కామన్గా. అది ఏంటంటే ఇప్పుడు అప్డేట్ వర్షన్ ఏంటంటే ఫీ ఫ్యాబ్రికేటెడ్, ఇవన్నీ ఫీ ఫ్యాబ్రికేట్లోకి వెళ్తాయి అనమాట. ఏంటంటే లుక్ వైజ్గా ఏంటి, తర్వాత ఏంటి లైఫ్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే మెయిన్ దీంట్లో ఏంటంటే ఫీ ఫ్యాబ్రికేషన్ వల్ల లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఒక షిప్పింగ్ కంటైనర్ లుక్ అనేది ఉండదు, దీంట్లో ఏదో హౌస్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఈవెన్ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో హౌస్ సెటప్ టైప్లోనే ఉంది తప్ప సో మన కంటైనర్లో ఉన్నట్టు ఆ ఫీలింగ్ మాత్రం రావట్లేదు. మనకి ఏంటంటే షాప్స్ కూడా అంతే ఫీ ఫ్యాబ్రికేటెడ్ ఇవి కూడా. ఏంటండి మళ్ళీ కంటైనర్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చారు? ఇది కంటైనర్ హౌస్ కదా సార్, ఇది డిటాచబుల్ కంటైనర్ హౌస్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే షిప్పింగ్ కంటైనర్ అనేది వేరు, ఇది డిటాచబుల్ అనేది ఏంటంటే మొత్తం టోటల్ పార్ట్స్ వైజ్గా వస్తుంది అనమాట మనకి. ఓకే. దీని పార్ట్స్ వైజ్గా మనకి పైకి ఎక్కడైనా కలిసి 3rd floor 4th floor 2nd floor 1st floor ఎనీ ఫ్లోర్లో పాటు మనం బిగించుకోవచ్చు దీన్ని. ఇది టోటల్ వచ్చి మనకి కంటైనర్ అనుకోండి మీరు అన్నట్టు 8 feet వస్తుంది, ఇది 10 feet హైట్ వస్తుంది అనమాట. సో దీనికి మళ్ళీ ఏంటంటే మనకి వాల్స్ చూసారు కదా, వాల్స్ కూడా 2.5 mm వస్తుంది అనమాట. దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఓకే. 1 BHK 2 BHK 3 BHK 1st floor దీని మీద ఇంకో 2 floors వరకు కూడా వేసుకోవచ్చు. ఓకే. అంత స్ట్రాంగ్గా ఉంటుంది? అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. ఆల్రెడీ కస్టమర్స్కి ఆల్రెడీ చేసి ఉంచాం అనమాట. దగ్గర చాలా మంది ఒక 10 members వరకు 1st floor వరకు వేయించుకున్నారు, అంటే దీనిపైన ఇంకొక ఫ్లోర్ కూడా వేయించుకున్నారు. ఓకే.
కానీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా కానీ ఒక హౌస్ కట్టుకున్న తర్వాత పైన ఒక పెంట్ హౌస్ ఉంటే బాగుండరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవును సార్. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. యా, ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళకి ఉంటుంది పర్మిషన్స్, తర్వాత ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే పెంట్ హౌసెస్ కానీ లేదంటే జస్ట్ ఒక స్టడీ రూమ్ లాగా కానీ ఎవరికైనా కావాలన్నప్పుడు పైన వేయించుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఇందులో అయితే వాష్రూమ్ ఆల్రెడీ సెటప్ యా, ఉంది కాబట్టి. ఉంది సార్. అంటే దీని హైట్ ఎంత అండి? 10 feet హైట్ సార్ ఇది. 10 feet హైట్. యా, విత్ వచ్చి మనకి 10 feet వస్తుంది. లోపల విత్ కూడా 10 into 20 సైజెస్ నుంచి స్టార్టింగ్ దీంట్లో. మళ్ళీ ఏంటంటే దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఓకే, కస్టమర్ తగ్గ ప్లానింగ్ బట్టి మారుతుంది అనమాట. ఇది వచ్చి మనకి స్క్వేర్ ఫీట్ వచ్చి 1650 రూపాయల నుంచి పడుతుంది. ఇది ఎంత అంటే? టోటల్ యూనిట్ వచ్చి 3,30,000 దాకా పడుతుంది సార్. 3,30,000. వాళ్ళ సైజెస్ ని సైజెస్ ని బట్టి కాస్ట్ అనేది కూడా కొంచెం చేంజ్ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఒక్కొక్కరు 2 BHK అడుగుతారు, కొంతమంది 1 BHK అడుగుతారు. సో వాళ్ళకి కాంబినేషన్ ఎలా కలితే అలాగా దాన్ని బట్టి చేంజింగ్ చేస్తుంటారు అనమాట. ఓకే, నైస్ అండి. ఏంటంటే పెంట్ హౌస్ టైప్ లో ఏదైనా కావాలనుకుంటే ఇది ఉంది, యా అండ్ ఒక మోడర్న్ గా కావాలి అని అంటే ఒక స్పేస్ క్యాప్సెల్ అనేది ఉంది. యా సో ఫోల్డబుల్ హౌస్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ మీరు చూపించారు. ఆఫీస్ సెటప్ కి ఏది కావాలనేది కూడా అది కూడా అయిపోయింది. ఇంకా ఏం లేవండి మన దగ్గర అసలు. నెక్స్ట్ ఇంకా దీనికన్నా ఇంకా ఏమైనా కొత్తది ఏమైనా ఉందా అని చెప్పి ట్రై చేస్తున్నాం సార్. అండ్ కొత్త ట్రెండ్ ఇంకా ఇండియాలో ఫస్ట్ టైం సీ బాక్స్ హోమ్స్ వాళ్ళు అయితే అద్భుతమైన ఇన్నోవేషన్తో కూడా ఇప్పటివరకు మనము కేవలం కంటైనర్ హౌసెస్ చూసాం, కాకపోతే ఫోల్డబుల్ హౌసెస్ అనేది ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తూ ఉన్నారు. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. థ్యాంక్ యూ సో మచ్. గైస్, మరైతే ఫోల్డబుల్ హౌసెస్ అనేది కూడా ఎలా ఉన్నాయనేది కూడా చూసారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.